సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ఇది ఇప్పుడు అంటే ప్రెజెంట్ జనరేషన్లో జరుగుతున్న స్టోరీ లాగా అయితే అనిపించింది నిజంగా. అంటే లవ్కి లస్ట్కి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ కానీ అదంతా డైరెక్టర్ గారు మంచి క్లియర్గా చూపించారు ముత్తు గారు. నిజంగా హీరో గారు యాక్టింగ్ కానీ హీరోయిన్ నిజంగా అంటే యూత్కి అయితే పక్క చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక విధంగా వెళ్తుంది, యూత్కి నచ్చేటట్లు వెళ్తుంది. ఆ క్లైమాక్స్ అనేది నిజంగా అంటే పేరెంట్స్ ఎలా అనుకుంటారు మన గురించి, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి మనల్ని కూడా ఆలోచింపజేసింది అనమాట, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. నాకు అలా ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయినా నేనైతే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ లొకేషన్స్ కానీ నిజంగా చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చాలా మంచి అంటే ఇప్పుడు ఇది ఒక మంచి స్టోరీ మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ అనమాట. సో నిజంగా చెప్తున్నాను కదా, మీరు అందరు సినిమాకి వెళ్ళి చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనోళ్ళు పెళ్లి కానోళ్ళు లవర్ లేనోళ్ళు బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి చిక్లెట్స్ అనే సినిమా మీరు థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ. చిక్లెట్స్ నిజంగా వేరే లెవెల్ కాన్సెప్ట్. అసలు నేనైతే చాలా 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 ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ లవ్ వర్సెస్ లస్ట్, లవ్ ఏంటి లస్ట్ ఏంటి, ఇందులో పేరెంట్స్ రోల్ ఏంటి, ఈ మధ్య 2K కిడ్స్ అని చెప్పి చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, బట్ దాని వెనుకున్న పేరెంట్స్ కష్టం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. ముత్తు సార్ ఇంక వా ఒక నిమిషం వాంగ సార్, ఇంకా நல்லா இருக்கு సార్ కాన్సెప్ట్ రొంబ రొంబ మాదిరిగా ఇருக்கு. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం సార్ మేమైతే. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అట్రాక్ట్ అవుతున్నారు. మన గోల్స్ ఏంటి, మనం అసలు మన పేరెంట్స్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇవేవీ లేదు. ఎంజాయ్ చేసామా కలిసామా తిరిగామా అనే వేలో ఉన్నారు. బట్ మీరు లాస్ట్కి ఆ సెంటిమెంట్ని తీసుకురావడం అనేది వేరే లెవెల్ అనిపించింది సార్. ఎందుకంటే మేము కూడా ఏదో టైంలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుంటాం, బట్ వీఆర్ చేంజ్ అవర్ థాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భయ్యా నిజంగా సినిమా చాలా బాగుంది, థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక మంచి ఫిలిం చూసామనే ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి మోటివేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చిక్లెట్స్ మూవీ చూసా, మూవీ మాత్రం మామూలుగా లేదు, అంటే చాలా రియలిస్టిక్ ఉంది అండ్ నాలాంటి వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు మన యూత్ అందరూ అసలు బాగా అలవాటు పడ్డ జీవితానికి చాలా రియాలిటీగా ఉందన్న సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మన హీరో గారు సాత్విక్ మామూలుగా లేదు, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఆ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు ప్రతి ఒక్కటి బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే మనకు ఒకటి బాగా మంచి మెసేజ్ ఇచ్చారన్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్ అనేది, అది బాగా చూపించారన్న, అది బాగా నచ్చింది నాకు. అంటే ఈ జనరేషన్లో యూత్ ఎలా ఉన్నారంటే లవ్ అంటేనే మొత్తం జీవితం మొత్తం లవ్వే లస్టే అన్నట్టు చూపిస్తున్నారు. సో అది మానేసి అసలు లవ్ అండ్ లస్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చాలా ఉంది ముందల అనే ఒక చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఇలాంటి కథలు రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పుడు నాకు 2021 ఉంటుందన్న, కానీ నాకే కన్నీళ్ళు వచ్చాయి లాస్ట్ ఎమోషనల్ సీన్స్కి. అలాంటిది పేరెంట్స్తో చూస్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఏదో రొమాన్స్ కోసం సాంగ్స్ కోసం గుద్దుకొని చచ్చిపోయే ఫైట్స్ కోసం సినిమాకి వెళ్ళకండి అన్న, ఇలాంటి మంచి మెసేజ్ కోసం వెళ్ళండి. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోటి చూడన్న సినిమా మాత్రం. అండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. చిక్లెట్ సినిమా అయితే చాలా 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 బాగుంది. ఫస్ట్ ఏంటంటే మన టీనేజ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సార్ ప్లీజ్ కమ్ 1 minute. సార్ హీరోయిన్ హాయ్ సినిమాతో మన సూపర్ హిట్ అయితే కొట్టారు ఆమె. మీరు హాయికి ముందు తీసారా హాయ్ తర్వాత తీసారా మూవీ? హాయికి ముందే నేను ఈ సినిమా తీసాను. యాక్చువల్గా నయన్ సరిగ్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే నేనే తమిళ తెలుగుకి. తర్వాత హాయ్ సినిమావే ఆయనకి ఫస్ట్ నా సినిమా. చాలా 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 బాగా చూపించారు ఆమెని. ఎందు గురించి అంటే హాయ్ సినిమాకు ఆమె ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఈ సినిమాతో మాత్రం దాన్ని మించిపోయి ఉంటుంది. సినిమాలో అటువంటి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సార్ మీరు ఇంకా చాలామంది హీరోయిన్స్ని తీసుకురావాలండి. ఏం ఎమోషనల్ ఏం సినిమా అయితే చాలా 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 బాగుంది. నేనైతే మీ డైరెక్షన్ అయితే చాలా 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 బాగుంది సార్. సార్ సినిమాలో మొత్తం అంత ఎమోషనల్ కానీ ఎలివేషన్స్ కానీ మెయిన్ అయితే సాంగ్స్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా చాలా 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 బాగుంది సార్. థ్యాంక్స్. సీక్రెట్స్ భయ్య సినిమా మాత్రం మామూలుగా చాలా బాగుంది. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు యూత్కి మంచి కనెక్ట్ అయిపోయే సినిమా, మంచి రొమాంటిక్ సినిమా అనమాట. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. నిజంగా డైరెక్టర్ ఒక్క నిమిషం రండి సార్,
చాలా చాలా బాగుందండి. అసలు స్టోరీ కానీ అసలు చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి సార్. అసలు పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనే దానికి ఒక మంచి నిదర్శనంగా ఒక మంచి సినిమా అందించారు. నిజంగా యూత్ చాలా మంది ఇలాగే ఉంటారు. బయట కూడా జనరేషన్ ఎలా ఉంటే ఒక మెచ్యూర్ లెవర్స్ ఒక 18 years రాగానే ఎలాంటి మెచ్యూర్ లెవర్స్ లేకుండా వాళ్ళు చేసే బిహేవియర్ కానీ వాళ్ళు లవ్ గురించి కానీ లవ్ లస్క్ అనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఒక మెచ్యూర్ లెవర్స్ అనేది ఉండదు ఆ టైం ఆ ఏజ్లో. వాళ్ళ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. నిజంగా ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ వచ్చి థియేటర్తో వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఒక మంచి సినిమా అండి. నిజంగా ప్రొడ్యూసర్ గారు సూపర్ సార్. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ నిజంగా హీరో పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే మూవీ అనమాట. ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే సిచ్యువేషన్ అనుకోవచ్చు. చాలా క్లియర్ కట్గా క్లారిటీగా చూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిక్లెట్ మూవీ చాలా బాగుంది. ఇప్పటి యూత్ అనేది మూవీ చూడండి. ఎందుకనంటే మూవీలో చాలా మీనింగ్ అండ్ చాలా మెసేజ్ ఉన్నది. ఎందుకనంటే ఇప్పటి యూత్ జనరేషన్ అమ్మాయిలు చాలా బాగా చెడిపోతున్నారు. ఫ్రెండ్స్ అని పబ్బులని లవర్స్ అని ఇలా తిరిగి అసలు చెడిపోతున్నారు. ఈ మూవీ చూసి ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ గోల్స్ అనేసి రీచ్ కావాలి. దానికి మన పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తారు అనేది మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ మెసేజ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. హీరో గారి ఎక్స్ప్రెషన్స్ కానీ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా సూపర్ హిట్ ఉన్నాయి. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీలో లేడీస్ అనేవాళ్ళు ఇప్పుడు లవర్స్తో తిరిగితే ఎంజాయ్ అనుకుంటున్నారు. పబ్లిక్ పార్కులో తిరగడం ఎంజాయ్ అనుకుంటున్నారు. అది కాదండి. ఈ మూవీ చూసి ఒకసారి అర్థం చేసుకోండి. పేరెంట్స్ మనకు ఎంత కష్టపడుతున్నారు అనేది చాలా క్లారిటీగా చెప్పారు. ఫ్రెండ్స్ చీక్లెట్స్ మూవీ చూడడం జరిగింది భయ్య. ఇది కంప్లీట్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. అందరు ఫ్యామిలీతో పాటు ఇంటర్మీడియట్ ఇప్పుడు 18 years వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడాల్సిన సినిమా. మూవీ డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ముత్తు గారు వాట్ ఏ వండర్ఫుల్ ఫిలిం. ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం రొమాంటిక్ ఫిలిం అని అనుకుంటారు కానీ రొమాంటిక్ ఫిలిం కాదు. మంచి కాన్సెప్ట్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇచ్చిండు. ఫ్యామిలీ తోటి వచ్చి చూడదగ్గ సినిమా. ఎందుకంటే ఈ జనరేషన్లో మనము ఒక ఫాదర్ అండ్ సన్ అయినా మదర్ అండ్ డాటర్ అయినా మనం ఓపెన్గా మాట్లాడుకోలేము. సెక్స్ గురించి అయినా సరే. ఆ ఏజ్లో 18 years వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో ఏం చేయొద్దు అని చెప్పేసి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్షన్ ఇవన్నీ చూపెట్టడం చాలా సినిమాలు చూసినాం. కానీ దీంట్లో లస్ట్ లవ్ స్టోరీస్ ఎట్లుంటాయి అని చెప్పేసి చూపెట్టిర్రు. రొమాన్స్కి ఎట్లయితే కనెక్ట్ అవుతారో ఆ రొమాన్స్ అయిన తర్వాత ఎట్లయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చింది డైరెక్టరు. మూవీ మాత్రము ఒక 3 teenagers అండ్ 3 boys and girls ఎవరైతే టీనేజర్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ తప్పు చేయాలనుకుంటే ఆ తప్పు వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్ని ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ తోటి పాటు డైరెక్టర్ మాత్రం చాలా బాగా ముత్తు గారు చాలా బాగా తీసిరు. ప్రొడక్షన్ వాల్యూ శ్రీనివాస్ గారు మాత్రం చాలా బాగున్నాయండి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అస్సలు మిస్ కావద్దు. ఫ్యామిలీతో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అని అమ్మాయిలకి ఇష్టం చాక్లెట్. నేను చూసా చిక్లెట్స్. అంటే చిక్లెట్స్ అంటే ఒక యంగ్ ఉమెన్. అంటే ఇలా సినిమాలో 3 ఉమెన్స్ ఉంటారు. ఈ సినిమాలో హీరో సాత్విక్ చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే మన హాయ్ మీ ఫ్రెండ్స్ అనే సినిమా హీరోయిన్ సారిక మేడం చాలా సినిమాకి చాలా ప్లస్ అయింది. చాలా బూస్టింగ్ అయింది. ఈ సినిమాలో అంటే క్లైమాక్స్ చాలా మంచిగా డిజైన్ చేశారు. ఒక ఇంటర్వ్యూ చాలా మంది డిజైన్ చేశారు. క్లైమాక్స్ చాలా డిజైన్ చేశారు. ఈ సినిమాలో 2 songs ఉంటాయి భయ్య. చాలా అంటే చాలా బాగా అనిపిస్తామంట. సినిమాకి చాలా లెవెల్ బూస్టింగ్ అండి. అంటే 3 అమ్మాయిలు లవ్లో పడతారు. లవ్లో పట్టిన తర్వాత ఆ 3 ఫ్యామిలీస్ ఎట్లా ఇబ్బంది పడతారో సినిమా స్టోరీ. క్లైమాక్స్ అంటే సినిమాకి చాలా చాలా పోస్తాను. ఒక చెప్తానన్న అంటే సినిమా ఫ్రెండ్స్ ఇలాంటి గోవా ఈ సినిమా ప్రతి ఒక్కరు అంటారు వావా. అంటే ప్రతి ఒక్క సినిమా కూడా హీరో హోండా స్ప్లెండర్ ఈ సినిమా వండర్ అనే ఫీలింగ్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. అమ్మాయిలు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. సో మీరు చూసిన ప్రసాద్ మ్యాక్స్ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. ప్రతి ఒక్క సినిమా ఈ స్టార్ కనెక్ట్ అన్న. అంటే ఒక మంచి రొమాంటిక్ అంటే యూత్ఫుల్ మూవీ. ప్రతి ఒక్కరికి లవ్ చేయాలన్న లవ్కి లాస్ట్కి తేడా అయిందన్నది ప్రతి ఒక్కరు కూడా మెయిన్ కుర్రాలు సినిమా చూడండి భయ. సినిమా చాలా బాగుంది. అమ్మాయిలు కూడా సినిమా చూడాలి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఇట్లా ఒక ఇంజక్షన్కి ఎక్కేస్తుంటున్నమాట సినిమా. అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఎక్కడో కొత్త ప్రపంచంకి వెళ్ళే ఫీలింగ్ వస్తుంటుంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. నిజంగా చిక్లెట్స్ మూవీ చాలా బాగుంది. సబ్జెక్ట్ యాక్సెస్ అయిపోయి ముత్తు డైరెక్షన్ చాలా బాగుంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. వచ్చాను భయ్య. ఆయి మూవీ హీరోయిన్ నయన్ సారిక గారి అండ్ మన హీరో చైల్డ్ ఆర్టిస్ట్ టర్న్ యాక్టర్ సాత్విక్ వర్మ గారి చిక్లెట్స్ మూవీ. శ్రీనివాస మురుగన్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ముత్తు గారి డైరెక్షన్ విజన్ అండ్ రైటింగ్ 2000 kids జనరేషన్ మీద తీసిన మూవీ. అండ్ ఫ్యామిలీ సేమ్ టైమ్ 2000 kids మైండ్ సెట్స్ వాళ్ళ కెరీర్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయి కల్చర్
మోడర్న్ వెస్టర్న్ కల్చర్కి అడాప్ట్ అయిన 2000 కిడ్స్కి సంబంధించినది. ప్లస్ అండ్ పేరెంట్స్ కానీ అంతకుముందు జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ 3 జనరేషన్స్కి సంబంధించిన అప్డేట్కి సంబంధించిన 2000 కిడ్స్కి సంబంధించిన సినిమా అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో సాత్విక్ వర్మ అండ్ నయన్ సర్కే గారి మూవీ సూపర్ ఉందండి. చిక్లెట్స్ మూవీ. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను చీక్లెట్స్ మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. మెయిన్ టీనేజర్స్ చూడాల్సిన సినిమా అనమాట. ఇప్పట్లో ఉన్న యూత్ ఎలా చెడిపోతున్నారు, పేరెంట్స్ వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారు, అవన్నీ మర్చిపోయి వాళ్ళంతటికి వాళ్ళు మేము కరెక్ట్ అని చేసే పనులు అయితే చాలా క్లియర్గా చూపించారు. మెయిన్ ఈ సినిమాలో లవ్కి లస్ట్కి డిఫరెన్స్ చాలా బాగా చూపించారనమాట. ముత్తు గారు డైరెక్షన్ అసలు యూత్ మీద ఇలాంటి స్టోరీ రాసుకొని డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చాలా బాగుంటుందన్న. అసలు లాస్ట్ ఒక 20 మినిట్స్ అయితే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. అసలు వాళ్ళు చేసే తప్పులేంది వీళ్ళు చేసే తప్పులేంది అనేది చాలా బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో సినిమాలో సూపర్ హిట్ కొట్టిన నయన్ సారిక హీరోయిన్గా చేసింది. యాక్చువల్గా ఈ సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిందనమాట. దాని తర్వాత అది ముందు రిలీజ్ అయిపోయింది. సో తను చాలా అంటే చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ పరంగా. హీరో గారు సాత్విక్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. మెయిన్ మ్యూజిక్ పరంగా కానీ సో ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ యూత్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. రొమాంటిక్ అనే కాదు, సో అందరూ చూసి నేర్చుకోవాల్సిన పాయింట్స్ చాలా బాగున్నాయి అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. పేరెంట్స్ కొడుకు కూతుర్లతో అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి చీక్లెట్స్ మూవీ. హాయ్ అండి, ఇప్పుడే చిక్లెట్స్ మూవీ చూసాము. సినిమా అయితే మంచి రొమాంటిక్ ఎమోషనల్ మూవీ భయ. సినిమా చూసినంతసేపు ఒక యూత్కి ఎంత మెసేజ్ ఇచ్చారో ఈ సినిమాలో ఉంది. ప్రతి పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడతారో ఎంత చేస్తారో మన గురించి చాలా చాలా డ్రీమ్ కలలు కంటారు. కానీ మనం ఏం చేస్తున్నామో ఎలా తయారవుతుందో ఈ దేశం మాత్రం చాలా ముందుకెళ్ళిపోతుంది భయ. అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ చాలా ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి భయ్య. ఈ సినిమా అయితే చాలా బాగుంది. యూత్కి మంచి మెసేజ్ ఇది. స్టూడెంట్స్ కానీ పిల్లలతో అయినా పేరెంట్స్ పిల్లలైనా తీసుకొచ్చి ఈ సినిమా చూస్తే వాళ్ళు కూడా ఎలా చేస్తారనేది చూస్తారు భయ్య. ఈ సినిమాలో కంపల్సరీగా సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే చిక్లెట్స్ మూవీ చూసాను. మూవీ అయితే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, రొమాంటిక్ ఎంటర్టైనర్, అలాగే ఎమోషనల్ కూడా బాగా చూపించారు. పేరెంట్స్కి కిడ్స్కి మధ్య ఉన్న ఎమోషన్ని చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు. ఇది లవ్కి లస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే హాయ్ మూవీ హీరోయిన్ సారిక గారు అయితే ఇంకోసారి హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. చాలా బాగా యాడ్ చేశారు. సాత్విక్ వర్మ అయితే ఒకప్పుడు చైల్డ్ క్యారెక్టర్స్ చూసాం, ఇప్పుడు హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్ చేసి చాలా బాగా అంటే చాలా బాగా యాడ్ చేశాడు. అతను పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే శ్రీనివాస్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ముత్తు గారు మంచి కాన్సెప్ట్ తీసుకొని యూత్కి ఒక మంచి మెసేజ్ లాంటి కాన్సెప్ట్తో మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ సినిమాకి వచ్చి చూస్తే పిల్లలు చెడ్డదారిలోకి వెళ్తుంటే పేరెంట్స్ ఎంత తపన పడుతున్నారా, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తున్నారన్నది చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. అందరు థియేటర్కి వచ్చి చూడంండి. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.